హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. ఈరోజు ఉదయాన్నే నేను గుమ్మాన్ని చక్కగా అలంకరించుకున్నాను. ముగ్గులు పెట్టుకున్నాము, కలర్లు వేసుకున్నాము. గొబ్బెమ్మలు అంటే పేడతో పెట్టాలి కానీ మన దగ్గర ఇక్కడ పేడ దొరకలేదండి మాకు. అందుకని చెరుకు, రేగికాయలు, కుంకుమ, పసుపు, పూలు వేసాను. ఇలా చూడండి, కుండ వేసి చుట్టూ డిజైన్ వేసుకున్నాను. చెరుకు గడలు కూడా వేసాను, పతంగి కూడా వేసుకున్నాము. చూడండి ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి నా రంగోలీ. లాస్ట్ ఇయర్ అయితే నేను చాలా ముగ్గులు వేసాను, వీడియోలో కూడా పెట్టాను అనమాట. ఈసారి మాత్రం అసలు ముగ్గులు కూడా వేయలేదు. ఏదో ఒక ప్రాబ్లం వస్తుండడం వల్ల ముగ్గులు కూడా వేయలేకపోయాము ఈ ఛానల్లో పెట్టడానికి. ఈసారి ఏదో కొద్దిగా చిన్నగా వేసుకున్నాము. ఎలా ఉందో మీరు మాత్రం తప్పకుండా చెప్పండి. తర్వాత పొంగించుకోవడానికి అనేసి లోపలికి వచ్చేసాను. కిచెన్లోకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. బెల్లం మరిగించి పెట్టుకున్నాను. పెసరపప్పు, బియ్యము నానబెట్టుకున్నాను. కాజు, కిస్మిస్, బాదం, ఎండు కొబ్బరి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. పాలు కూడా పొయ్యి మీద పెట్టుకున్నాము అనమాట. పాలు పొంగు పైకి వచ్చినప్పుడు ఈ బియ్యము, పెసరపప్పు ఇవన్నీ వేస్తూ పొంగులో పొంగులు పొంగులో పొంగులు అంటూ వేస్తామన్నమాట. ఇది ఊర్లలో అయితే చాలా బాగా చేసుకుంటారు. ఇక్కడ మనము కిచెన్లో చేసుకోవడం కాబట్టి నార్మల్గా చేసేసుకుంటాము. పల్లెటూరులో అయితే భలే చేస్తారండి, చాలా బాగుంటుంది. తమిళనాడులో అయితే ఇది ఇంకా చాలా బాగా చేస్తారు. నేను తమిళనాడులో ఆ టైంలో ఎప్పుడూ లేను అక్కడ. మామూలుగా టీవీలో చూస్తూ ఉంటాను. ఇంకా మా అత్తింటి వాళ్ళు చెప్తూ ఉంటే వినడం తప్పించి ఆ టైంలో మాత్రం నేను ఎప్పుడూ అక్కడ లేను. తెలంగాణలోనే ఉండేదాన్ని అనమాట ఎప్పుడు. చూడండి, ఇంకా నేను తర్వాత ఇంకా పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఇక్కడే ఉండిపోయి ఇదంతా మనము ఈ కిచెన్లో చేయడం కాబట్టి అంత అద్భుతంగా అయితే చేయలేము. చూడండి, పెసరపప్పు, బియ్యము అవన్నీ వేసేసి ఇంక ఇందులో ఒక చెరుకు గడని తీసుకొని దాంతోనే కలుపుతూ చేశానండి. ఈసారి మాత్రము చాలా అద్భుతంగా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది. ఇంకొకటి ఈ చెరుకు గడ వచ్చి బెంగళూరు నుంచి తీసుకొచ్చిందండి. ఇలాంటిది అయితే నేను ఎప్పుడు ఇక్కడ చూడలేదు. బ్లాక్ కలర్లో ఉంది ఇది. ఇక్కడైతే మనకు గ్రీన్ కలర్లోనే కనిపిస్తూ ఉంటుంది కదా ఎప్పుడు. ఇది మాత్రం బ్లాక్ కలర్లో అంటే రెడ్డిష్ లాగా ఉంది. చాలా టేస్టీగా కూడా ఉంది. తర్వాత అంతా అయిపోయిందండి. అన్ని వంటలు చేసేసుకొని దేవుడికి పలహారం అన్నీ పెట్టేసుకొని మేము తెచ్చుకున్న బట్టలు పండగకి వేసుకునే బట్టల్ని కూడా దేవుడి ముందర పెట్టి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చుకున్నామండి. అన్నీ దేవుడికి సమర్పించి ఇంకా ఈవినింగ్ టైంలో కాస్త బయటికి వెళ్దామనేసి బయలుదేరామండి. చాలా ఒక అద్భుతమైన ప్లేస్కి తీసుకెళ్తున్నానండి మిమ్మల్ని. ఇది మండే రోజు అండి. అది మా ఇంటి దగ్గర మార్కెట్ ఉంటుందన్నమాట. ఈ మార్కెట్ దగ్గర నుంచి వెళ్తున్నాను. చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ చెప్తాను ఎక్కడికి వెళ్ళాను అనేసి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go.
చాలా అంటే చాలా అద్భుతమైన గుడికి తీసుకొచ్చానండి. మీరందరూ కూడా చాలా సంతోషిస్తారు ఈ గుడిని చూస్తే. చాలా బయట నుంచి చూడగానే మనసుకు చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా ఉంది. లెఫ్ట్ సైడ్‌లో కాలు కడుక్కోవడానికి ఉంది. తర్వాత పక్కనే కొబ్బరికాయలు, పువ్వులు ఇంకా దీపాలు వెలిగించడానికి ఒక తమలపాకు మీద 2 నెయ్యి దీపాలను పెట్టి అమ్ముతున్నారండి. మేము మాత్రం ఏమీ తీసుకోలేదు ఇక్కడ. నేను ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకొచ్చుకున్నాను అనమాట. ఈ టెంపుల్ అర్ధనారీశ్వర టెంపుల్ అండి. మన తెలంగాణలో ఎక్కడా లేని టెంపుల్ అండి ఇది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. టెంపుల్ని ఒక్కసారి చూడండి. అసలు మనసుకు ఎంత సంతోషంగా అనిపించిందంటే, అరే ఇన్ని రోజులు ఎందుకు ఇక్కడికి రాలేకపోయానా అనిపించింది. అంటే నేను వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ 2 గజస్తంభాలు ఉన్నాయి. అవి ఏకశిలలతో నిర్మించారు. తర్వాత ఇక్కడ 3 గుళ్ళు ఉన్నాయన్నమాట. ఒకటి అర్ధనారీశ్వరుని గుడి, ఇంకొకటి రేణుకా ఎల్లమ్మ తల్లి, ఇంకొకటి పెద్దమ్మ తల్లి కూడా ఉన్నారు. ఈ గుడిలో మనము 9 ప్రదక్షిణలు చేయాలండి. ఇక్కడ మహాశక్తిని ఆహ్వానం చేసి నిర్మించారంట ఇక్కడ టెంపుల్ని. అందుకనేసి మనము ఇక్కడ 9 ప్రదక్షిణలు చేయాలి. మేము గుళ్ళోకి వెళ్ళగానే ప్రదక్షిణలు అయిన తర్వాత ఇక్కడ ఆరగింపు జరిగింది. ఆరగింపు తర్వాత ఆరతిస్తున్నారు. అలా తలుపులు తీస్తే మాత్రం నిజంగా మనకి అర్ధనారీశ్వరుడు నిజంగా పరమేశ్వరుడు వచ్చి దర్శనం ఇచ్చినట్టుగా అనిపించిందండి. ఇక అందరూ ఫొటోసు, సెల్ఫీలు అసలు ఎన్ని తీసుకున్నారంటే అండి, గుళ్ళో రష్ కూడా చాలా ఉన్నారండి. ఆ రోజు పండగ కాబట్టి ఎంత రష్ ఉన్నారంటేనా, కానీ ప్రశాంతంగా జరిగిందండి దర్శనం మాత్రము. చూడండి అర్ధనారీశ్వరుడు కనిపిస్తున్నారు. అసలు ఎంత చూసినా తనివి తీరలేదండి. ఎంత బాగుందో గుడి. అక్కడ దర్శనం చేసుకొని రేణుకా ఎల్లమ్మ దర్శనానికి అనేసి మళ్ళీ క్యూ కట్టామన్నమాట. ఇక్కడ నాగేంద్రుడు కూడా ఉన్నారండి. నాగేంద్ర స్వామి కూడా ఉన్నారు రేణుకా ఎల్లమ్మ ఎదురుగానే. అక్కడ నాగేంద్ర స్వామిని దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే అమ్మవారిని దర్శనం చేసుకొని మనం బయటకు వచ్చేయాలి. బయటికి రాగానే పక్కనే ఇక్కడ పెద్దమ్మ తల్లి కూడా ఉంటుందండి. ఆ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము. చూడండి నాగేంద్రుడు ఉన్నారు ఇక్కడ, కనిపించారు కదా అండి. అసలు ఏది చూసినా మైమర్చిపోయేలాగా ఉందండి. అది చూడండి, మేము అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని దేవుళ్ళని మాత్రం తీయలేదండి. కాకపోతే ఇక్కడ పెద్దమ్మ తల్లి బయట ఉంది కాబట్టి కాసేపు తీసే అవకాశం మాత్రం వచ్చిందండి. ఇక్కడ మనకు తీర్థప్రసాదాలు మాత్రం ఇచ్చారండి. శతకోపం కూడా పెట్టారు. అర్ధనారీశ్వర టెంపుల్లో కూడా పెట్టారు, మనకు శతకోపం పెట్టారు. చూడండి బయట నుంచి గుడి ఎంత అద్భుతంగా ఉంది. మేము ఒక 6:30, 7 అవుతుందండి. ఇంకా లైట్స్ అవి డెకరేషన్ ఉండడం వల్ల చాలా అద్భుతంగా ఉంది. ఆరగింపు చేశారు కదండి, ఆ ప్రసాదం కూడా మనకు అందరికీ ఇస్తున్నారు అక్కడ. చూడండి ఇంకా ఎక్కడ పరమేశ్వరుడు ఉన్నాడంటే అక్కడ దీపాలు వెలుగుతూనే ఉండాలి. ఇక్కడ నెయ్యి దీపాలు కూడా వెలిగించారు టెంపుల్లో. ఆ పక్కనే టెంకాయ కొట్టుకోవడానికి కూడా ఒక ప్లేస్ పెట్టారనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ వంటశాల కూడా ఉందండి. అది కూడా చూడండి చాలా బాగుంది. అసలు ప్లేస్ కూడా చాలా ఉంది. ఇంకా మొత్తము గుడి కంప్లీట్ అవ్వలేదని అనిపించిందండి, ఎందుకంటే చుట్టూ ఓపెన్గా ఉంది. ఇంకా అది మొత్తం కూడా ఇంకా తొందరలోనే నిర్మిస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ దీపాలు కూడా ఎంత బాగా పెట్టారంటేనా అసలు 2 కళ్ళు సరిపోలేదండి గుడికి వెళ్ళినప్పుడు మాత్రము. ఇంకా కొంచెం చూస్తే బాగుండు అనిపించింది. ఇంకా సేపు అక్కడే ఉందాము, ఇంకా ఎంత చూసినా ఇది చూసామా ఇంకా చూడాలి అని అలాగే అనిపించిందండి. చూడండి
rush till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on